ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హై వోల్టేజీ డెవలప్మెంట్ కనిపిస్తోంది. 5 ఏళ్ల విధ్వంసాన్ని వెనక్కి నెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ అమరావతి నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వం కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అమరావతిని ఒక చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోకుండా చూసేందుకు ప్రభుత్వం ఇప్పుడు అదనపు భూ సమీకరణకు కూడా తెరతీసింది. చంద్రబాబు తన రాజకీయ చతురతకు పాలనా దక్షతను జోడించి రాష్ట్రానికి దూరంగా ఉన్న పరిశ్రమలను మళ్లీ రాష్ట్రం వైపు రప్పిస్తున్నారు. అసంపూర్ణంగా ఉన్నటువంటి భవనాలను పూర్తి చేసే ప్రక్రియ కూడా మొదలైతే కొత్త సంస్థలు, బ్యాంకుల కార్యాలయాలకు శంకుస్థాపనలు నిర్వహించి అమరావతికి అసలైన రూపం ఇవ్వడం రెండోది. జగన్ 5 ఏళ్ల విధ్వంసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 10 తరాలు వెనక్కి నెట్టింది. రాజధానిపై 3 ముక్కలాటకు తెరతీసిన జగన్ రెడ్డి అమరావతికి భూములిచ్చిన రైతులను అన్యాయంగా నట్టేట ముంచేందుకు ప్రయత్నించారు. 5 ఏళ్లు పోరాడిన అమరావతి రైతులు 2024లో చంద్రబాబు నేతృత్వం కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబు వచ్చిందే తడువుగా అమరావతి నిర్మాణంపై సిఆర్డీఏను మళ్లీ యాక్టివ్ చేశారు. 5 ఏళ్ల పాటు సగంలో ఆగిపోయిన భవనాలను పూర్తి చేసే పని చేపట్టారు. సిఆర్డీఏ సమావేశాలు నిర్వహిస్తూ పనుల పురోగతిని చంద్రబాబు సమీక్షిస్తూ ఉన్నారు. రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. జీఏడీ, సెక్రటేరియట్ టవర్ల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. అలాగే జడ్జీలు, ప్రిన్సిపల్ సెక్రటరీ భవనాల పనులు 3 నెలల్లో కొలిక్కి రానున్నాయి. 2 నెలల కిందటే ఐకానిక్ భవనాల పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన వర్షాలు, మొంతా తుఫాన్ ప్రభావంతో పనులు నెమ్మదించాయి. ప్రస్తుతం అనుకూల పరిస్థితులు ఉండటంతో పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. బేస్మెంట్ నుంచి 2 ఫ్లోర్ల పనులు స్పీడ్గా పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థలు భావిస్తున్నాయి. త్వరగా ఎగువ బేస్మెంట్ పనులు చేపడితే వర్షాల వల్ల పనులు నిలిచే అవకాశం ఉండదని చెబుతున్నారు. దీంతో రాత్రింబవళ్లు పనులు చేస్తున్నారు. సెక్రటేరియట్ టవర్ల విషయానికి వస్తే 1-2 టవర్లను ప్యాకేజీ 2లో భాగంగా 1897 కోట్లతో, 3-4 టవర్లను ప్యాకేజీ 3లో భాగంగా 1664 కోట్లతో నిర్మించడానికి టెండర్లు పిలిచారు. ఆ భవంతులు 40 అంతస్తుల ఎత్తున నిర్మించాల్సి ఉంటుంది. ఆ 4 టవర్ల పనులు కూడా ఏకకాలంలో మొదలయ్యాయి. కొన్నింటికి టవర్ల 4 వైపులా అదనంగా ఫైలింగ్ పనులు చేయాల్సి ఉండటంతో వాటిని యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. వాటికి సంబంధించిన కాంక్రీటింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. మిగిలిన టవర్ల బ్యాలెన్స్ పనుల కోసం బ్యారికేడింగ్ పనులు చేపట్టారు. నిరంతరాయంగా ఈ పనులు కొనసాగుతున్నాయి. కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్లు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. అన్ని టవర్లను కూడా గతంలోనే రాఫ్ట్ టెక్నాలజీ విధానంలో చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ టెక్నాలజీ వల్ల భూకంపాలను కూడా తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. 5 ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులు ఇదే రీతిన జరిగితే 6 నెలల్లోనే తుది దశకు చేరుకుంటాయి. ఐకానిక్ టవర్లు కాకుండా జడ్జిలు, ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాల పనులు పురోగతిలో ఉన్నాయి. వైసీపీ హయాంలో అర్ధంతరంగా ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు చకచకా జరుగుతున్నాయి. గతంలో పిల్లలతో కనిపించినవి ప్రస్తుతం బంగళా ఆకారం సంతరించుకున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కటే పూర్తయిన వాటిలో ఇప్పుడు మొదటి అంతస్తు పనులు కొనసాగుతున్నాయి. కొన్ని భవనాల పనులు ఇప్పుడే మొదలై వేగంగా జరుగుతున్నాయి. అమరావతిలోని రోడ్ల వెంబడి ఏర్పాటు చేస్తున్న మంచినీటి పైప్ లైన్ల పనుల్లో వేగం పెరిగింది. ప్రస్తుతం 30% పనులు ఊపందుకున్నాయి. భారీ ఐరన్ పైప్లను ఏర్పాటు చేసి వెల్డింగ్ పనులు చేస్తున్నారు. అదే సందర్భంలో ఏడీసీఎల్ అభివృద్ధి పరిచిన మొక్కలను కూడా పైపులకు సమీపంలో 2 వైపులా నాటుతున్నారు. పనులకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించాల్సి వచ్చిన సందర్భంలో వాటిని నరకకుండా ట్రాన్స్ప్లాంటేషన్ విధానంలో నర్సరీకి తరలించి అక్కడ బతికిస్తున్నారు. తిరిగి వాటినే మళ్లీ పైప్ లైన్లు వేసిన చోట ట్రాన్స్లోకేట్ చేస్తున్నారు. కొత్త భవనాల నిర్మాణంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాజధాని అమరావతికి రిజర్వ్ బ్యాంక్ సహా 15 జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రానున్నాయి. వాటికి సంబంధించిన ప్రధాన జోనల్ కార్యాలయాలను అమరావతిలో నిర్మించడానికి సన్నాహకాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఈ బ్యాంకులతో పాటు పలు ఆర్థిక సంస్థలకు సంబంధించి శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాలు జరిగాయి. సిడ్ యాక్సెస్ రోడ్డును ఆనుకుని రాయపొడి, ఆయనవోలు, ఉద్దండరాయనిపాలెం, వెలగపూడి, నేలపాడు, లింగాయపాలెంలలో ఆ భూములను మంజూరు చేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఆయా భూములకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో వీటి నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది.
అప్పుడే మౌలిక వసతులు కల్పించి ఉంటే నేటికే ఆ బ్యాంకులు అమరావతిలో పనిచేస్తూ ఉండేవి. ఇప్పుడు వాటి రాకతో రాజధాని అమరావతిలో ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరగనున్నాయి. అమరావతికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. దానిలో భాగంగా ఇప్పటికే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భూమి పూజ చేశారు. వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ కూడా శంకుస్థాపన జరిగింది. తాజాగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు భూమి పూజ జరగనుండటంతో అమరావతిలో సందడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులను రీస్టార్ట్ చేయడం సంతోషంగా ఉందని, అదో యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. ఫైనాన్షియల్ సిటీలో బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట ఉండటం అభినందనీయమని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రధాని మోదీ నిత్యం సహకరిస్తారని, ఆయన స్వయంగా తనకు హామీ ఇచ్చారని నిర్మలా సీతారామన్ చెప్పారు. దాన్ని పూర్తిగా మన ఈ రాష్ట్రానికి, అమరావతికి అర్పించి ఈ స్టేట్ని బాగు చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం ముఖ్యం. దాంట్లో నేను ప్రధానమంత్రి గారికి నేను మాటికి థ్యాంక్ యూ చెప్పడానికి ఐఎమ్ డ్యూటీ బౌండ్. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం గురించి నేను వారి దగ్గర మాట్లాడటానికి వెళ్తే వెంటనే రెస్పాన్స్ చేస్తారు. ఏ ఒక్క ప్రాంతం కూడా మనం వెనకపడడానికి వదలకూడదు, నువ్వు క్లియర్గా ప్లాన్ చేయి. మళ్ళీ ఆంధ్ర విభజనం తర్వాత ముందుకు ఫాస్ట్గా వెళ్ళవలసిన స్టేట్, దానికి ఎంత సపోర్ట్ చేయాలో చెయ్యండి అని నాకు క్లియర్గా గైడెన్స్ ఇస్తారు. కాబట్టి నేను బడ్జెట్లో ఏదో ప్రయత్నం చేస్తున్నాను. ఆ సంస్థలను అమరావతిలో ఏర్పాటు చేయటం ద్వారా అమరావతిలో 1328 కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నాయి. ఆ క్రమంలో 6540 ఉద్యోగాలు వస్తాయి. రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు కేటాయించడాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. త్వరలోనే సీడ్ యాక్సెస్ రహదారి కూడా పూర్తవుతుందని, 2028 కల్లా ఇప్పటికే తలపెట్టిన నిర్మాణాలు పూర్తవుతాయని ఆయన వెల్లడించారు. 7 జాతీయ రహదారులు, రైల్వే లైన్లు అమరావతిని ఇతర ప్రాంతాలతో కలుపుతున్నాయని అన్నారు. అమరావతి పూర్తిగా గ్రీన్ బ్లూ సిటీగా రూపొందుతోందని, భారతదేశమే గర్వపడేలా అమరావతి నిర్మాణం ఉండబోతోందన్నారు. I am requesting with a record time you have to complete this project. That is where all buildings you have to do. One of the most beautiful buildings. You have constructed so many things. You may not get this opportunity again. Why I am saying, we may improve buildings, you may construct buildings. In new city, that too capital, rare opportunity to get to build new buildings. This city we are building differently. For all those things, we need your cooperation and support for building not only Amaravati and also state of Andhra Pradesh. శిల్పాలు, శాసనాలు, స్తూపాలు, శాంతి, జ్ఞానం, ఆనందం అనే భారతీయ సందేశాన్ని యుగాల పాటు మోసుకొచ్చినటువంటి భూమి ఈ అమరావతి. ఇలాంటి అమరావతిని భారతదేశంలోని అత్యంత ఆధునిక ప్రణాళికాబద్ధమైన రాజధానిగా అవతరించే విధంగా ఒక మహా సంకల్పానికి ఇది చిహ్నంగా ఉండబోతా ఉంది. విస్తృత రహదారులు, పచ్చని ప్రదేశాలు, ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థలుతో ఈ అమరావతిని ఒక గొప్ప నగరంగా నిలబెట్టబోతా ఉన్నాయి. ఈసారి కేంద్ర బడ్జెట్లోనూ అమరావతికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు.